చూడ్డానికి కొబ్బరి లౌజుల్లో ఉన్నాయంట అనుకోకండి. ఇది రాగి లడ్డు. రాగి లడ్డు ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ఏమేమి వేసామంటే జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ అనమాట. అన్నీ ఎవ్రీథింగ్ మేము పౌడర్ చేసేసాము. యాక్చువల్లీ రాగులు ఉన్నాయి నా దగ్గర, మా అత్తయ్య గారు ఇచ్చారు. రాగుల్ని పౌడర్ పట్టి రాగి పిండి చేశాను. దాంట్లో మనం జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, ఇలాచి పౌడర్ అన్నీ వేసుకొని ఫస్ట్ గీలో ఫ్రై చేసుకున్నాను అనమాట. కలర్ కొంచెం చేంజ్ అవుతుంది, మనకు తెలుస్తుంది అనమాట వేసినప్పటికీ. కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. మంచి అరోమా కూడా వస్తుంది అనమాట వాటిలో నుంచి ఫ్రై చేసుకునేటప్పుడు. తర్వాత దీనికి సరిపడా బెల్లం అనేది మనం తురుముకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టేశాను నేనైతే బెల్లంవి. ఆ బెల్లాన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఫస్ట్ ఇది ఫ్రై చేసుకున్నాను. ఎంత క్వాంటిటీ అనేది నాకు తెలియదు. యాక్చువల్లీ ఈ రెసిపీ మొత్తం మా హస్బెండ్ది. ఆయన జస్ట్ ఒక పాల ప్యాకెట్ తేడానికి బయటకు వెళ్తే నేను ఈలోపు ఫ్రై చేస్తున్నాను అనమాట. ఎంత వేశారు ఏంటి అని నాకు తెలియదు, నేను ఫ్రై మాత్రమే చేశాను. మీకు ఈ రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను పర్టికులర్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకొక ఫుల్ వీడియోలో తీసి పెడతాను, ఎంత క్వాంటిటీ ఏంటి అని చెప్పేసి. ఇదైతే నేను షార్ట్లో జస్ట్ రెసిపీ పెడుతున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ అయితే నేను ఇప్పుడు వేస్తున్నాను అనమాట. నేను ఇట్లా కొంచెం ఫ్రై చేసిన తర్వాత నేను పక్కకి వెళ్ళిపోయాను అనమాట. ఆయన వచ్చిన తర్వాత అప్పుడేం చేశారో చూసేయండి. నేను ఒక 5 మినిట్సే లేను, ఫస్ట్ అంతా నేనే కలిపాను అనమాట. హస్బెండ్స్ వంట చేస్తే అందరికీ హ్యాపీనే, కానీ కిచెన్ని చేస్తారు చూడండి, ఒక గందరగోళంగా చేస్తారు. ఒక 5 మినిట్స్ మనం అటెళ్ళి ఇటు వచ్చే లోపే మొత్తం గందరగోళం చేసేస్తారు. వాళ్ళు వంట చేసేదేమో కానీ వాళ్ళు వంట చేసినంతసేపు మనం పక్కనే ఉండాలి, లేదంటే స్పూన్ ఏది, గరిటేది అని అడుగుతూనే ఉంటారు. చూస్తున్నారు కదా ఎంత గందరగోళం చేశారో. ఆ మొత్తం క్లీన్ చేసుకోవడానికి నాకు ఇంకొక 10-15 నిమిషాలు టైం వేస్ట్ అనమాట. దానికన్నా మనమే చేయడం బెటరు. తర్వాత నేను ఆ పాలు కాచి చల్లార్చిన తర్వాత మనం అందులో నెయ్యి, కొంచెం పాలు వేసుకొని అలా లడ్డూ చేసుకోవాలి. ఇంకా మొత్తం ఆయనే చేశారు. ఇంతకుముందు కొర్రల లడ్డు చేశారు ఆయనే, చాలా బాగా వచ్చింది. అందుకని ఈసారి రాగి లడ్డు కూడా చేస్తున్నారనమాట. ప్రతిసారి వంట చేయరు, కానీ చేస్తే మాత్రం బాగా చేస్తారు. ఇంకా ఆయన లడ్డు చుడుతుంటే మనం కిచెన్ మొత్తం క్లీన్ చేసి సర్దేశామన్నమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్. బై.